నెక్స్ట్ అంశం సార్, బెంగళూరు నిజంగా కర్ణాటకలో ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి వారం మనం ఏదో ఒక బిల్ గురించి, ఏదో ఒక కొత్త అమెండ్మెంట్ అని, ప్రపోజల్ అని వాటి గురించి చర్చిస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయీస్ మీద పడ్డది కర్ణాటక గవర్నమెంట్, అందులోనూ ఐటీ ఎంప్లాయీస్ అందులోను. సో 10 hours ఎ డే వర్క్ ఉంటే దాన్ని 14 hours మార్చాలనే ఒక ప్రపోజల్ గురించి చర్చ నడుస్తోంది. సో అఫ్ కోర్స్ ప్రియాంక్ ఖర్గేనేమో, ఆయన ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గేనేమో లేదు మిస్కన్సెప్షన్ అని ఆయన చెప్తున్నాడు, మిస్కన్సెప్షన్ ఉంది మీకు అని చెప్తున్నాడు. కానీ బట్ దీని మీద చాలా ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. నాస్కామ్ అందరూ తిడుతున్నారు. సో 10 hours డే వర్క్ ని ఇప్పుడు 14 hours డే చేయాలనే ప్రపోజల్ ఏంటి? ఒకసారి ప్రపోజల్ ఏంటి అసలు ఫస్ట్ చెప్పండి సార్, అండ్ దీని మీద ఇండస్ట్రీ ఏమంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సాయి గారు, బేసిక్లీ మనకు తెలుసు 3 షిఫ్ట్లు ఉండొచ్చు ఒక రోజుకి. అవును, 8 hours పెడితే 8 into 3 24 hours. మనం ఇప్పుడు ఈ కాల్ సెంటర్స్లో కానివ్వండి, మన బ్యాక్ ఆఫీస్ బీపీఓస్లో కానివ్వండి, ఏం చూస్తా అంటే ఆ మిషన్ షుడ్ బి యూస్ కంటిన్యూస్లీ. ఒక్కడు షిఫ్ట్ నుంచి లేవంగానే ఇంకోటి వెనక నిలబడి ఉంటారు రెడీగా కూర్చోడానికి. బికాస్ కాన్స్టెంట్లీ యూఆర్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ టైమ్ జోన్స్. డే టైమ్ యూ మైట్ బి వర్కింగ్ ఫర్ భారతదేశం కోసమే, నైట్ టైం మీరు యూఎస్ కానీ ఆ జాగ్రఫీస్ వర్క్ చేస్తారు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో దుబాయ్ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, యూరోప్ కానీ అట్లాంటి దేశాలకు వర్క్ చేస్తారు. దే మట్ బి సమ్ చేంజెస్ హియర్ ఆర్ దేర్. సో ఈ కంపెనీలు ఏమంటున్నారంటే ఈ 3 షిఫ్ట్లు బదులు మేము 2 షిఫ్ట్లు పెట్టుకుంటాం. ఒక పని చేస్తాం, ఫస్ట్ 12 hours మేము చేయండి షిఫ్ట్ ఒకటి, మేము కావాలంటే జీతం పెంచుతాం, దాని తర్వాత 2 hours ఓవర్ టైం ఇస్తాం, అప్పుడు 14 hours. 12 hours పెట్టుకుంటే 24 hours అయిపోతుంది. 24 hours 10 hours వాళ్ళు రెగ్యులర్ అంటున్నారు, 2 hours ఎక్స్ట్రా అంటున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ వన్ బెంగళూరులో ఎవరు ఫ్లోట్ చేశారు, గవర్నమెంట్ తప్పట్లేదు సాయి గారు. దిస్ ఇస్ నాట్ అ గవర్నమెంట్ పాలసీ, ఇది ఎవడో ఇండస్ట్రీ నుంచి పెట్టిన ఒక రూల్ అది. కానీ నాస్కామ్ మీరు చెప్పినట్లు ఈ 48 hour వర్క్ వీక్ ఉండాలని చెప్పి కంప్లీట్ చెప్తున్నారు. 14 hours మీరు ఎట్లా పెడతారండి చెప్పండి? ఉన్నది 24 గంటలే కదా, మళ్ళీ మీరు 28 గంటలు ఎట్లా చేస్తారు? 2 షిఫ్ట్లు చేస్తారా? ఒక షిఫ్ట్ 10 గంటలు చేస్తారా? ఇది డెఫినెట్గా వీ షుడ్ చేంజ్ దిస్. ఎందుకంటే ఎస్ ఎఫిషియన్సీస్ కావాలి మన, కానీ భారతదేశంలో వీఆర్ పేయింగ్ అవర్ సాలరీస్ ఆర్ వెరీ లో. మీరు అదే ఎగ్జిక్యూటివ్ని యూఎస్ తీసుకెళ్ళి మీరు యూఆర్ పేయింగ్ డబుల్, ట్రిపుల్, ఈవెన్ 10 times సమ్ టైమ్స్ శాలరీ. ఎందుకంటే అక్కడ లా మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. యూ కాంట్ పే లెస్ ఫర్ అన్ ఎంప్లాయ్. ముందు చేస్తుండే మన బాడీ షాపింగ్ చేస్తున్నప్పుడు Y2K బూమ్ టైంలో, ఇప్పుడు జరగట్లేదు యూఎస్లో. యూ హ్యావ్ టు పే ద సేమ్ శాలరీ యాజ్ అ అమెరికన్ వర్కర్ హూమ్ యూ విల్ డిస్ప్లేస్. కానీ దిస్ విల్ నాట్ వర్క్ సాయి గారు. కానీ ఏం జరగబోతుంది, ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాం మనం, టువర్డ్స్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే దే షుడ్ ఫెసిలిటేట్ ఈజీ క్లోజింగ్ డౌన్ ఆఫ్ కంపెనీస్. మన దగ్గర క్లోజింగ్ డౌన్ కంపెనీస్ లీగలీ క్లోజింగ్ ఇట్ డౌన్, ఏదో ఒకటి హైర్ అండ్ ఫైర్ కాదు. చాలా మటుకు మన లేబర్ లాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మహిళల్ని చాలామందిని తీసుకోరు కంపెనీలు, ఎందుకంటే దే ఆర్ ఎస్పెషలీ గర్ల్స్, యంగ్ గర్ల్స్ 24-25లో ఉన్న అమ్మాయిలు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, దాని తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు, దాని తర్వాత 6 నెలలు రారు, 6 నెలల జీతం కూడా మేమే ఇవ్వాలి, వాళ్ళు తీసుకోము, నడుస్తుంది. దిస్ ఇస్ యాజ్ పర్ నాస్కామ్ రిపోర్ట్ అగైన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే అంటున్నారు ఇప్పుడు, నో డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దిస్. ఈ 14 hour వర్క్ డే కానీ ఇప్పుడు మీరు అదని పెడితే ఎక్కడ పనిచేసారు, ఎవరు ఎఫిషియన్సీ విల్ గో డౌన్. మీరు ఒక బాడీ, ఒక హ్యూమన్ బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది, కరెక్ట్. దాని తర్వాత ఎఫిషియన్సీ పడిపోతుంది. మీరు కూడా మీ స్టూడియోలో ఎవరైనా కూర్చొని 16 గంటలు న్యూస్ చదువురా అంటే వాడు ఆఫ్టర్ 8 hours హీ విల్ గో ఆఫ్, కంప్లీట్లీ ఆఫ్ టాంజెంట్ వెళ్ళిపోతాడు, ఇంకేమైనా న్యూస్ చదువుతాడేమో దాని తర్వాత. అది ప్రాబ్లం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ హెయిర్ బ్రెయిన్ అండి. ఎవడు ప్రపోజ్ చేసిండో తెలియదు, కానీ ఐ హోప్ ఇట్ ఈస్ అ ఫేక్ థింగ్. బట్ కొంతమంది అంటున్నారు ఇది రియల్గా చెప్పారు, ఐటీ వాళ్ళు ఎవరో వెళ్ళి ప్రియాంక్ ఖార్గేకి చెప్పారంట ఇది. బట్ ఎవ్రీబడి ఈజ్ అపోజ్ ఇట్, రైట్ ఫ్రమ్ మోహన్ దాస్ పై టు నాస్కామ్, అందరూ అపోజ్ చేశారు. ఏం చెప్తున్నారంటే ఇది కర్ణాటకలో చేస్తే హైదరాబాద్కి వచ్చేస్తారు అందరు. అది డెఫినెట్లీ అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ రావాలని ఏం లేదు. దే విల్ చేంజ్ ద లా. డెఫినెట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ ఒక బ్యాక్ ఫుట్లో ఉన్నారు లోకల్ జాబ్స్ కోసం అని చెప్పేసి లా తీసుకొచ్చిన తర్వాత దిస్ విల్ బి ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్. వాళ్ళు ఏమైనా చేస్తే అక్కడ ఉన్న కంపెనీలన్నీ ఒక నాయుడు గారు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే హైదరాబాద్కి వచ్చేస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.